ఇమేజ్ న్యూస్ కు స్వాగతం. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామంలో వరలక్ష్మీదేవి వ్రత మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత 2 దశాబ్దాలుగా మంగబాబు కుటుంబం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వరలక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వరలక్ష్మీ వ్రత సమయంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం తమ కుటుంబం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని మంగబాబు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. శ్రీ వరలక్ష్మీదేవి వ్రతోత్సవం సందర్భంగా దివిలి గ్రామంలో 40 సంవత్సరాల క్రితమే చోటు సుబ్బారావు గారు అనే వ్యక్తి ఇక్కడ స్థాపించాడు. ఆ తర్వాత 23 సంవత్సరాల నుంచి మేము చేస్తా ఈ 10 రోజులు కూడా పరిషత్ అనే కార్యక్రమం పెట్టి జడ్జిమెంట్ పెట్టి ఈ భజన కార్యక్రమం చేయడం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. నమస్కారం. అమ్మ, ఏంటి ఈ వరలక్ష్మి వ్రతం మహిళలకి చాలా ప్రత్యేకమైందని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ టైం అండి ఇక్కడ రావటం. అందరికీ నమస్కారం అండి. నాకు తెలిసిన ఒక 20 సంవత్సరాలు బట్టి ఈ యొక్క వరలక్ష్మీదేవి అమ్మవారి నవరాత్రులు జరపడం మంగబాబు గారి ఆధ్వర్యంలో ఎంతవరకు ఇప్పుడే చూస్తున్నాం. అలాగే ఈ యొక్క భజన పోటీలు కూడా నేను నిర్వహించడం జరుగుతుందండి. అలాగే ఈ యొక్క భజన పోటీల్లో భాగంగా కూడా మేము ప్రతిరోజు కూడా ఈ యొక్క అమ్మవారి భజన కార్యక్రమాలు ఆలకించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతామండి. అలాగే ప్రతి గ్రామం నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ అమ్మవారి సన్నిధిలో భజన కార్యక్రమాలు చేసేటువంటి వారందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు కలుగజేస్తారని కోరి ప్రార్థిస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్.